నమస్కారం ఎంఆర్ భాషా గారు. నమస్తే సార్. ఏమండి బాగున్నారా? బాగానే ఉన్నానండి. ఇంకా బీపీ షుగర్ ఏం రాలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడితే అసలు ట్రోలర్స్కి ఒక పండగలాగా ఇంకా అది రెడీ గాయ్స్. ఎప్పుడు ఆయన మార్చుకోరా అండి? అవును, నీ అంతే. మనసు మార్చుకోరా? పట్టుదలొస్తే డ్రైరే మార్చుకోను. ఏదో మనసంతా. నేను ఒకటి వినిపిస్తానండి. వినిపించండి. వినిపిస్తాను. ఆగలేకపోతున్నాను సార్. ఆశతో ఆతృతగా ఉంది. అప్పటి డిఎస్సి పరీక్షకు అంటే మా హయాంలో జరిగిన డిఎస్సి పరీక్షకు పెట్టాడా? ఇప్పటి డిఎస్సి పరీక్షకు ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్. ఇప్పుడు అదేనండి ఏపీఎస్సిని డిఎస్సిని చూడండి. ఏపీఎస్సీనే డిఎస్సి ఏపీఎస్సి అప్పుడు ఏపీఎస్సి ఇప్పుడు ఏపీఎస్సికి ఏమిటండి మీరు మాట్లాడేది? పబ్లిక్ సర్వీస్ కమిషనే కదా, పరిధిలోకి వస్తాయి కదా. ఇప్పుడు లాస్ట్ లో కరెక్ట్ చేసుకున్నాడా లేదా? వాళ్ళు కరెక్ట్ చేయించారు. ఎదురు కూర్చున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కరెక్ట్ చేయించారు. అది కాదండి అని అంటే అప్పుడు కరెక్ట్ చేస్తారు. అంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషను మరియు డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ రెండు ఒకటే అంటాడు. చేసిన డిఎస్సికి అనగానే ఆయన ఇప్పుడు చేశాడనిపించింది నాకు. దాని తర్వాత ఏపీఎస్సీ డిఎస్సి ఒకటే అన్నాడు. మళ్ళీ దాని తర్వాత కాదు అని తెలుసుకుని అవునా అన్నాడు. ఇది ఎట్లుందంటే కామన్ కూడా సీడ్ యాక్సెస్ రూట్ అంటే ఏంటి, సీడ్లు ఉంటాయన్నట్టుగా ఉంది ఇది. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి? ఏమో సార్, నాకు నా గుండెకాయ చిన్నది సార్. నిజం చెప్తున్నా, మీరేమనుకోద్దు. ఒకసారి వినండి. నేను ఇవన్నీ తట్టుకోలేక నేను పోతానేమో అనిపిస్తుంది. కంట్రోల్ ఎవరు చాలు. వాడి పాపాను వాడు చేసిన పాపాలకి నేను పోయేటట్టున్నాను సార్. దాన్ని నాకేమైనా అయిపోతుందా, నా కుటుంబం ఏమైపోద్ది అనే ఆలోచన కూడా ఉంది. ఇది వింటేనే ఇదేం దిక్కుమాలిన ఆలోచన, ఇంత భావదారిద్ర్యం. సారీ, ప్లీజ్, ఐఎమ్ వెరీ సారీ. అట్లా అంటే అంత అన్యాయంగా మరి ఎదురుగా ఉన్న పరిస్థితి వాళ్ళు పడిపోయి ఉంటారు. ఎవరు కరెక్ట్ చేశారో నిజంగా కరెక్ట్ చేసినోడు దేవుడు అండి. ఎందుకంటే భజన బ్యాచ్ అంటాం మనం. ఓకే, ఇప్పుడు ఎవడో భజన బ్యాచ్ లో కొత్తగా వచ్చాడు అనుకుంటా, చదువుకున్నాడు. లేదయ్యా మీరు డిఎస్సి ఎప్పుడు ఇవ్వలేదండి అని కరెక్ట్ చేసాడు. నారా లోకేష్ గారితో జగన్మోహన్ రెడ్డి గారిని పోలుస్తుంటారు. ఎక్కడికైనా సరే ధైర్యంగా ఫుల్లాగా వెళ్తాం, ఫుల్లాగా వచ్చేస్తాం. పులే సమవుజ్జి అని పేరు నాని గారు లాంటి మాట్లాడుతుంటారు. పేరు నాని గారు అంటారు కదా, నేను కావాలని మాట్లాడు, నా తలరాత ఈ మాట మాట్లాడాలి, జనంతో ఇలా దెంగులు తినాలని రాసి ఉంటేనే తింటాను. పోల్చే అవకాశం లేదు. లోకేష్ గారు స్టాన్ఫర్డ్ లో చదువుకున్నటువంటి ఒక ఎడ్యుకేటెడ్. ఈయన కూడా గ్రాడ్యుయేషన్ చేశారులేండి, అది వేరు. కానీ ఏం చదివా? 10th ఫెయిల్. నేను పాస్. 10th 6th. ఇప్పుడు ఏముందంటే 5 ఏళ్ళు సంసారం చేసేసి 5 ఏళ్ల తర్వాత నేను చేశాను లేదో జరిపానో లేదో అని కూడా ఆయనకి అర్థం కావట్లేదు, ఆయనకి తెలవట్లేదు. అంటే ఎంతగా ఇతరుల మీద ఆధారపడిపోయి బతుకుతున్నాడో ఆయన ఇక్కడ అర్థమవుతుంది. ఎలా ఉందిరా? షేక్ 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 ఆడిస్తాను రా. ఇప్పుడు ఒక మాట అన్నారు ఆయన, రెండు కూడా పబ్లిక్ సర్వీసే కదా. ఒకటే అన్నాడు. ఏం కాదు, రెండు ఒకటే. బీటలు వారిందని తాజ్మహల్ ని, చెదలు పట్టిందని చార్మినార్ ని చూడటం మానేస్తావా? మాట్లాడరే మనం. ఇది అంతే. ఏదైతే పబ్లిక్ సర్వీసే. అది కోడ్ చేసింది అది దేవుడా. దన్ను అని ఈయనని సార్ ఏపీఎస్సీలో ఏమేమి పోస్టులు ఉంటాయి సార్ అడగాలి. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. దన్ను అని అడగాలి. ఓకే, గ్రూప్ 1 లో మీరు ఇచ్చిన గ్రూప్ 1 లో ఏమేమి పోస్టులు ఉంటాయో అడగాలి. నా మీద ఇలాంటి స్కీములు పెట్టకండి రా. అసలే సుఖ సంసారం లేనోడిని సుఖంగా బతకనివ్వండి రా. ఇప్పుడు మీకు ఎప్పుడన్నా ప్రెస్ మీట్ లో కూడా ఎవరన్నా వేరే వాళ్ళు ఏదైనా క్వశ్చన్ అడిగితే సమాధానం చెప్పరు ఆయన. మీరు అడిగే వాటికి నేను సమాధానం చెప్పను. నేను చెప్పాలనుకున్నదే చెప్తాను. పెద్ద నేనైతే చేయగలిగింది ఏమీ లేదు. అయితే చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే.